సిద్ధు జొన్నలగడ్డ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సిద్ధు 10 ఏళ్ల క్రితమే నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. నాగ చైతన్య జోష్ సినిమాతో ఆయన తన సినీ కెరియర్ను ప్రారంభించాడు. ఇక ఆ మధ్య డీజేటీలు అంటూ వచ్చి బంపర్ హిట్ అందుకున్నాడు సిద్ధు. ఈ సినిమా ఫిబ్రవరి 12న 2022న విడుదలై మంచి బంపర్ హిట్ అయింది. ఈ సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్తోనే బ్రేక్ ఈవెన్ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది. అంతేకాదు అటు ఓవర్సీస్లో కూడా మంచి కలెక్షన్లు రాబట్టింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్గా టిల్లు 2 వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు మంచి రెస్పాన్స్ దక్కించుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 125 కోట్లు వసూళ్లు చేసి వావ్ అనిపించింది. ఇక అది అలా ఉంటే టిల్లు స్క్వేర్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ ఖరారైనట్లు తెలుస్తుంది. మార్చ్ 29న విడుదలైన ఈ సినిమా ఏప్రిల్ 26 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంలో త్వరలో ఓ ప్రకటన రానుంది. ఈ చిత్రానికి సుమారు 14 కోట్ల వరకు డీల్ కుదిరిందని అంటున్నారు. మల్లిక్ రామ్ దర్శకత్వంలో ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా చేసింది. రామ్ మిర్యాల, అచ్చు, బీమ్స్, సినీ రోయల్ సంగీతం అందించారు. ఇక ఎప్పుడూ లేని విధంగా ఈ సినిమాలో అనుపమ గ్లామర్ రోల్ చేయడం ఓ ఛాలెంజ్ అయితే దాన్ని తన మార్క్ నటనతో కేక పెట్టించారు. అందాల ఆరబోతే కాదు నటనతోనూ మెప్పించింది అనుపమ. ఇక్కడ మరో విషయం ఏంటంటే ఈ సినిమాకు కొనసాగింపుగా టిల్లు 3 కూడా రానుందట. ఈ విషయంలో త్వరలో ఓ ప్రకటన రానుంది.